ఈరోజు రాష్ట్రంలో జీరో డిఎస్సి సీఎం జగన్మోహన్ రెడ్డి ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నాడు. అతను అధికారంలో ఉన్నప్పుడు ఒక డిఎస్సి కూడా విడుదల చేయకుండా ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగులకి వరమందినట్టు కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే 16,347 ఉద్యోగాలు ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగుల పక్షాన డిఎస్సికి విడుదల చేసి చెప్పిన మాట ప్రకారం ఈరోజు డిఎస్సిని విడుదల చేసిన లోకేష్ గారి మీద ఇష్టానుసారం ఆడుతూ ఉన్నారు. ఎస్, లోకేష్ గారు ఓపెన్ చేయాలని చేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడైనా సరే మీరు చర్చకి సిద్ధమా? మీరు మంది మార్పులంతో వచ్చి ప్లేస్ టైం చెప్పినా సరే నారా లోకేష్ గారు సింగల్గా వచ్చి ఏం అక్రమాలు జరిగినాయి, ఏం దోపిడీ జరిగిందో చెప్పమంటున్నారు కదా. ఈరోజు రాష్ట్రంలో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు కోట్ల మెట్లు ఎక్కుతూ ఉన్నారు. విద్యార్థుల యువజనుల భవిష్యత్తు కోసం ఎక్కుతూ ఉన్నారా మీరు? కేవలం నీ రాజకీయ భవిష్యత్తు కోసం ఈరోజు ఇంకా ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్ కానీ మిగిలిపోవాలనే లక్ష్యంతో ఈరోజు నిరుద్యోగుల్ని ఇంకా రాష్ట్రం నుంచి పారిపోవాలనే విధంగా వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకొని కష్టపడి రేయింబోగాలు కష్టపడి లైబ్రరీలో చదువుకొని వాళ్ళ కష్టంతో ఉద్యోగాలు సాధించుకుంటే వారి ఆత్మగౌరవం మీద దెబ్బతీసే విధంగా మాట్లాడుతూ ఉంటారా? ఖచ్చితంగా రాష్ట్రంలో ఎక్కడ కూడా దేశ చరిత్రలో జరగని విధంగా డిఎస్సి నిర్వహించి చెప్పిన టైంలో ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ జంజీ అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు నిజమైన జంజీ ఎవరని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు తల్లిని చెల్లిని అక్రమ కేసులు పెట్టి ఇంటి నుంచి గంటేసిన జగన్మోహన్ రెడ్డి జంజీనా? ఈరోజు సొంత బాబాయిని చంపేసి గుండెపోటు అని చెప్పి మాట్లాడిన నీ తమ్ముడు అవినాష్ రెడ్డి జంజీనా? ఈరోజు విజయవాడ నడిబొడ్డులో అక్రమంగా మద్యం అమ్మి 16 మందిని పొట్టబెట్టుకున్న మల్లా విష్ణు జంజీనా? ఈరోజు ఇంటేదురుండి దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి వెండి సింహాలో కొట్టేసిన వెల్లంపల్లి జంజీనా? తను పేద విద్యార్థులు చదువుతున్న ఇంటిని కబ్జా చేసి ఇల్లు కట్టుకున్న అవినాష్ రెడ్డి జంజీనా? ఈరోజు ఆరోగ్య శాఖని విచ్చలవిడిగా అనారోగ్య శాఖగా చేసిన విడుదల రజనీ జంజీనా? ఈరోజు ఇష్టానుసారంగా ఈరోజు యువత తరపున మేము మాట్లాడతామని చెప్తా ఉన్నారు. ఈరోజు మీరు చేసే దీక్షా శిబిరాల్లో ఎక్కడైనా ఒక నిరుద్యోగి అయినా సరే అంతెందుకు డిఎస్సి రాసిన ఒక్క అభ్యర్థి అని మీ పక్షాన ఉన్నాడా? ఈరోజు రాష్ట్రంలో ఈరోజు కూటమి ప్రభుత్వం మా మీద కేసులు పెడుతుందని చెప్తా ఉన్నారు. ఈరోజు నో అరెస్ట్ అనే నినాదంతో లోకేష్ గారు ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంది, ఈరోజు తప్పు జరిగితే స్వేచ్ఛగా మాట్లాడచ్చు అని చెప్పి ఈరోజు మిమ్మల్ని రోడ్లపైన ఈరోజు ధర్నా చౌకుల్లో దీక్షలు చేయమని చెప్తా ఉంటే మీరు నోటుకొచ్చినట్టు మాట్లాడతారా? ఈరోజు ఖచ్చితంగా యావత్ విద్యార్థి లోకం ఏదైతే మొన్న డిఎస్సిలో ఉద్యోగాలు తెచ్చుకున్నారో దానికి ఎగ్జాంపులే కొండారెడ్డి బుర్జ్. నిన్న కర్నూలు కొండారెడ్డి బుర్జ్ చూసావుగా జగన్మోహన్ రెడ్డి. ఇలాగే ఇంకా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే రేపొద్దున నీ తాడేపల్లి ప్యాలెస్ కూడా ఏదైతే డిఎస్సిలో ఉద్యోగాలు సాధించారో వాళ్ళు ఖచ్చితంగా నీ తాడేపల్లి ప్యాలెస్ పగలగొట్టి నీ ఇంటిపైకి కూడా ఎక్కి వాళ్ళు సాధించింది ఆత్మగౌరవంతో కష్టపడి సాధించారు ఉద్యోగాలు, వాటి మీద ఇటువంటి పిచ్చి పిచ్చి విమర్శలు చేస్తే తగిన చర్యలు తప్పమని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. నా పేరు పరుచూరి రాజేంద్ర బాబు, ఆర్వైఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు విజయవాడలో రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు విద్యార్థి యువజన సంఘాలతో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు మేము ఒకటే అపీల్ చేస్తూ ఉన్నాం. వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అదేవిధంగా సీజనల్ ఉద్యమాలు చేసేటటువంటి కొన్ని సంఘాల ఉచ్చులో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత పడొద్దని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా విడుదల చేయకుండా జాబ్ క్యాలెండర్ పేరుతో రేపిస్తాం ఎల్లుండిస్తామని చెప్పేసి 5 సంవత్సరాల పాటు కాలయాపన చేసి అనేక విద్యార్థి యువజన సంఘాలు పోరాటాలు చేసినటువంటి తరువాత ఎన్నికల ముందుగా ఎన్నికల హామీల్లో భాగంగా ఎన్నికలు వస్తాయనేటువంటి పద్ధతుల్లో డిఎస్సి టెట్ కలిపి నోటిఫికేషన్ విడుదల చేసి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకులతోనే కేసులు వేయించి గత 5 ఏళ్లలో డిఎస్సి జరగకుండా చూసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదైతే యువగాలం పాదయాత్ర ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి మేము హామీ ఇచ్చాము, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాము, డిఎస్సి ప్రకటిస్తామని చెప్పి తొలి సంతకం డిఎస్సి మీద చేసిన తర్వాత కేవలం నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి 150 రోజుల్లోనే సుమారుగా 248
కోర్టు కేసులు వేసినప్పటికీ న్యాయపరమైనటువంటి చిక్కులను కూడా అధిగమించి సుమారుగా 16,300 పైచిలకు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసినటువంటి ఘనత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. అదేవిధంగా ఓ పక్క గత 4-5 రోజులుగా టెట్ ఎగ్జామ్ జరుగుతూ ఉంది. మరో పక్క జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఈ రాష్ట్రంలో ఏ నెలలో ఏ నోటిఫికేషన్ వస్తుంది, ఏ కోర్సులకి ఏ ఉద్యోగాలకి నోటిఫికేషన్లు రాబోతున్నాయని చెప్పి చదువుకోండి కోచింగ్ సెంటర్లో అని చెప్పేసి ప్రభుత్వం వైపు నుంచి ఒక పక్క ప్రకటనలు వస్తూ ఉంటే, గతంలో మేము చేయలేదు ఈ ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేస్తూ ఉంది, మరో పక్క పరిశ్రమల పేరుతో పెట్టుబడుల పేరుతో ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత అందరికీ కూడా ఉపాధి అవకాశాలు దొరికేటటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి దాన్ని రాజకీయం చేయాలి అనేటువంటి అక్కసుతో వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి దాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగత చాలా నిశితంగా పరిశీలిస్తూ ఉంది. ఎందుకంటే గత 3-4 రోజులుగా జరుగుతున్నటువంటి దీక్షల్లో కూడా మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, మీరు చేస్తున్నటువంటి దీక్షల్లో ఎక్కడన్నా ఒక నిరుద్యోగి కానీ ఒక డిఎస్సి రాసినటువంటి అభ్యర్థి కానీ మీ దగ్గర ఒక్క కార్యక్రమంలోనా పాల్గొన్నారా? మీ పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ నిరుద్యోగులు అనేక కేసుల్లో రౌడీ షీట్లుగా పోలీస్ స్టేషన్లో ఫోటోలు ఉన్నటువంటి వ్యక్తులు గంజాయి బ్యాచ్లతో మీరు ఉద్యమాలు చేస్తున్నాం అనేటువంటి దాంట్లో మీరు ఇచ్చేయడం అనేటువంటి పద్ధతి కాదు. జన్జీ పేరుతో జన్జెడ్ వారి పేరుతో మీరు చేసేటటువంటి దాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత అంతా కూడా పరిశీలిస్తూ ఉంది, గమనిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే మొన్నటి రోజున కర్నూలులో ఉపాధ్యాయ అభ్యర్థులు ఎవరైతే ఉద్యోగాలు వచ్చాయో వారందరూ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఎప్పటికైనా వైసీపీ ప్రభుత్వం ఇటువంటి కుట్రల్ని కుయుక్తుల్ని మానుకోకపోతే అసభ్య పదజాలాలు వాడుతూ నిరుద్యోగులు మభ్యపెట్టేటటువంటి పరిస్థితులతో పాటుగా 16,500 పోస్టులు మేము రద్దు చేస్తాము, మేము రాగానే ఈ డిఎస్సిని రద్దు చేస్తామని చెప్తా ఉన్నారు. రానున్నటువంటి రోజుల్లో కూడా విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి కేంద్రాల్లో కూడా నిరుద్యోగ యువత బయటకు రావాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. పేరు దాడి మురళీకృష్ణ. డిఎస్సికి డీసీపీకి తేడా తెలియనటువంటి పార్టీ వైసీపీ, నీటికి తేడా తెలియనటువంటి పార్టీ వైసీపీ, స్కామ్కి కూడా తేడా తెలియనటువంటి పార్టీ ఏదనంటే వైఎస్ఆర్సీపీ. ఇందాక మా మిత్రుడు చెప్తున్నాడు, కుక్కలు మొరిగిన 6 నెలలకు దొంగలు పడినట్టు ఈరోజు వైఎస్ఆర్సీపీ చేస్తున్న అరాచకాలు ఎలా ఉన్నాయంటే, ప్రశాంతంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లోని ఏదో విధంగా ఇబ్బంది పెట్టి మభ్యపెట్టాలనే ఆలోచనలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు జన్జీ పేరుతోటి యాక్చువల్గా మిమ్మల్ని 2024లోని దారుణంగా ఓడించి అపోజిషన్ పార్టీలో లేకుండా చేశారు. కారణం ఏంటంటే పీజీ డిగ్రీ చదివినటువంటి పిల్లల్ని కూడా 5,000 శాలరీ ఇచ్చి కూర్చోపెట్టినటువంటి ఏదైనా చెత్త ప్రభుత్వం ఉందంటే మీది. అలాంటిది ఎన్డీఏ కూటమి రాగానే నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసి నిరుద్యోగుల పాలిట ఎంతో వరాన్ని ప్రసాదించారు. కానీ మీరు యాక్చువల్గా అది ఆల్రెడీ ఉద్యోగాలు జాయిన్ అయిపోయారు, అన్ని పారదర్శకంగా జరిగినాయి అని చెప్పని మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు కూడా సుప్రీంకోర్టు కూడా దానిని స్టే ఆఫ్ చేసింది. కానీ ఇప్పటికీ కూడా మీరు రేపు స్థానిక సంస్థలు ఎలక్షన్ జరుగుతున్నాయి అని మభ్యపెట్టి ఎవరైతే ఆశావాదులు రాజకీయంగా పనికిరానటువంటి ఎదవల్ని తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకొని వాళ్ళ పిల్లల్ని చివరికి వాళ్ళు మొన్న చూస్తుంటే పేపర్ కూడా చూసి చదవలేని పరిస్థితిలో ఉన్నారు ఒక్కొక్కరు. పర్టికులర్గా పశ్చిమ నియోజకవర్గంలో వెల్లంపల్లి సీను, ఆయన ఈరోజు చేసిన ప్రోగ్రామ్ చూస్తే 10 మంది కూడా లేరు. ఆయనకంటే పక్కన డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళందరూ ఎక్కువ ఉన్నారు. డిఎస్సి గురించి కూడా పూర్తిగా తెలియదు. జన్జీ అంట అక్కడ ఉందంట, 80s కిడ్స్ 90s కిడ్స్ ఉన్నారు అక్కడ. వాళ్ళను కూర్చోబెట్టి జన్జీ ప్రోగ్రామ్ అని చెప్పని దాన్ని ఏదో విధంగా పదవి పోయేసరికి చివరికి పొజిషన్ కూడా